వీడియో ఓపెన్ చేసేసారు కదా, అయితే కంగ్రాచులేషన్స్, మీరు మళ్ళీ ఫూల్ అయ్యారు. అదేంటి ఫూల్స్ డే ఏప్రిల్ 1 కదా అని కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎందుకంటే మనం సంవత్సరానికి ఒకసారి ఫూల్ అవ్వం, సంవత్సరం పొడవునా ఇలాంటి వీడియోలు చూసుకుంటూ ఫూల్ అవుతూనే ఉంటాం. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది కదా అని మైక్ చేతికి దొరకగానే నోటికొచ్చింది మాట్లాడేది ఒకరు, ఇలా మాట్లాడడం తప్పని రియాక్ట్ అయ్యేది ఇంకొకరు. అయితే వీళ్ళిద్దరు చెప్పిన దాంట్లో ఎవరు కరెక్ట్ ఎవరు రాంగ్, నా టేక్ ఏంటి అంటూ కొన్ని రోజుల పాటు నడిచే డిస్కషన్లు, డిబేట్లు, థంబ్నెయిల్లు, కావాల్సినంత కాంటెంట్ ఇంత జరుగుతున్నా అబ్బే కిక్ సరిపోట్లే అనిపించిందో ఏమో. డోస్ ఇంకొంచెం పెంచడానికి చల్లారిపోతున్న న్యూస్ మీద పెట్రోల్ పోసి అసలు సంబంధమే లేని డైరెక్షన్ లో స్టీరింగ్ తిప్పేసి మళ్ళీ కొత్త కాంట్రవర్సీని స్టార్ట్ చేసేది ఇంకొకరు. మళ్ళీ ఆ వీడియోకి రియాక్షన్ గా ఇంకొన్ని వీడియోస్, ఆ తర్వాత ఏం జరుగుతుందో చూస్తూనే ఉన్నాంగా. వార్నింగ్లు, సారీలు, రోజుకొక ఎక్స్క్లూజివ్ వీడియో. దానికి కంటిన్యూషన్ గా ఈ వీడియోస్ మీద రియాక్షన్ వీడియోస్, రోస్ట్ వీడియోస్, సమ్మరీ వీడియోస్, వాట్ నాట్. ఐ నో ఇప్పుడు నువ్వు చేసేది అదే కదా అని అనుకుంటున్నారు, అంతే కదా? మీరు అనే ముందే చెప్పేస్తున్నా, ఎస్ నేను కూడా చేస్తున్నది అదే. వ్యూస్ కోసమే వీళ్ళని థంబ్నెయిల్ లో పెట్టి దొరికిందే ఛాన్స్ కదా అని కాంటెంట్ చేస్తున్నా. ఎందుకంటే ఈ కాంటెంట్ ని మీ ముందుకు తీసుకురావడానికి దీనికన్నా మంచి టైం నాకెప్పుడు దొరకదు. బై ద వే, ఈ ఇద్దరిలో మీ సపోర్ట్ ఎవరికో సరదాగా కమెంట్ చేయండి. నేను ఎవరికి సపోర్ట్ చేస్తున్నానో కూడా లాస్ట్ లో చెప్తా. బట్ బిఫోర్ దట్ మనల్ని ఇన్ఫ్లుయెన్సర్స్ ఎలా మోసం చేస్తున్నారో తెలుసుకుందాం. సో మై స్లే స్క్వాడ్ వీడియోని చివరి వరకు చూసి చెప్పింది నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ జాయిన్ ది స్లే స్క్వాడ్. అండ్ ఆల్సో టు దోస్ హూ ఆర్ న్యూ హియర్, ఐ యామ్ శ్రీజా అండ్ దిస్ ఇస్ నాట్ యువర్ రెగ్యులర్ సెల్ఫ్ హెల్ప్ ఛానల్. ఇక నేను మన మైండ్ సెట్ కి, గ్రోత్ కి హెల్ప్ అయ్యే చాలా విషయాల గురించి రా అండ్ రియల్ గా మాట్లాడతాను. సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్. లెట్స్ బిగిన్. కొన్ని రోజుల ముందు మా క్లోజ్ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్ లో ర్యాండమ్ గా ఒక డిస్కషన్ స్టార్ట్ అయింది. అదే ఆ మోస్ట్ కాంట్రవర్షియల్ టాపిక్ మీదే ఆ డిస్కషన్. మంచి లాంగ్ డిస్కషనే నడిచింది. ఎవరి వ్యూస్ వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇన్ఫాక్ట్ ఇలా వాట్సాప్ గ్రూప్స్ లోనే కాదు, ఇంటర్నెట్ మొత్తం ఇదే డిస్కషన్ నడుస్తూ ఉంది. కొంతమందికి ఆ ఇష్యూ రక్తం మరిగేంత కోపాన్ని తెప్పిస్తే, మరి కొంతమందికి మాత్రం ఏంట్రా రోజు రోజుకి ఇంతలా దిగజారిపోతున్నాం అన్న ఫీలింగ్ తెప్పించింది. మరి కొంతమందికి అది జస్ట్ టైం పాస్ అండ్ ఎంటర్టైన్మెంట్ మాత్రమే. ఈ మొత్తం ఇష్యూలో మనం ఏం సాధించామో, ఎలా లాభపడ్డామో తెలియదు, కానీ ఆ సో కాల్డ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మాత్రం మంచిగా లాభపడ్డారు. వీడియో రిలీజ్ అయిన గంటలోనే లక్షల్లో వ్యూస్. నువ్వు తగ్గదన్నా ఇచ్చిపడే నీ పాజిటివ్ కమెంట్స్ ఒక పట్టు, నీ పని అయిపోయింది ఇంకా అన్ఫాలోయింగ్ యూ అంటూ వచ్చే నెగిటివ్ కామెంట్స్ ఒక పక్క. ఇన్ మిడ్స్ట్ ఆఫ్ ఆల్ ది కేయోస్, ఇన్ఫ్లుయెన్సర్స్ కి అండ్ ఇన్ఫ్లుయెన్సర్స్ మీద కాంటెంట్ చేసిన అదర్ ఇన్ఫ్లుయెన్సర్స్ కి మాత్రం కావాల్సింది దొరికేసింది, అదే అటెన్షన్. ఒకప్పుడు బాగా చదువున్న వాళ్ళని గొప్ప వాళ్ళగా ట్రీట్ చేసేవాళ్ళం. కొంతకాలానికి బాగా డబ్బున్న వాళ్ళని గొప్ప వాళ్ళగా ట్రీట్ చేయడం స్టార్ట్ చేసాం. మరి ఇప్పుడు గొప్ప వాళ్ళంటే ఇన్ఫ్లుయెన్సర్సే. ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి చదువు లేకపోయినా, డబ్బులు లేకపోయినా, ఇంటర్నెట్స్ మోస్ట్ పవర్ఫుల్ కరెన్సీ అయిన అటెన్షన్ మాత్రం వీళ్ళకి టన్నుల్లో దొరుకుతుంది. ఈ ఇంటర్నెట్ యుగంలో హ్యూమన్ అటెన్షన్ స్పాన్ డ్రాస్టిక్ గా రెడ్యూస్ అవుతూ వెళ్తుంది. మనం రోజుకి వేలల్లో కాంటెంట్స్ ని అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఇలా చూస్తున్న కాంటెంట్ లో ఇన్ఫర్మేషన్ కి గానీ, టాలెంట్ కి గానీ, ఒపీనియన్స్ గానీ కొదవే లేదు. ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ఇన్ఫర్మేషన్ చాలా ఎక్కువ ఉంది, కానీ అటెన్షన్ చాలా తక్కువ ఉంది. అందుకే అటెన్షన్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ రేర్ థింగ్ నౌ. ఈ సిచ్యువేషన్ లో మన స్క్రోల్ ని ఎవరైతే ఆపగలడో వాడే హీరో. అండ్ ద ఈజియెస్ట్ వే టు గెట్ దిస్ అటెన్షన్ ఇస్ బై ట్రిగరింగ్ అవర్ ఎమోషన్స్. ఎస్, మన ఇండియన్స్, అందులోని మన తెలుగోళ్ళం ఎంత ఎమోషనల్ ఫూల్స్ అన్న సంగతి అందరికీ తెలిసిందే. అందుకే మన ఎమోషన్స్ ని టార్గెట్ చేసేలా కాంటెంట్ ఎవరైనా చేస్తే మాత్రం మనం వాళ్ళకి వెంటనే కనెక్ట్ అయిపోతాం. కోపం, బాధ, భయం, క్యూరియాసిటీ, గిల్ట్, సర్ప్రైజ్, హ్యాపీనెస్, ఇన్స్పిరేషన్, వాలిడేషన్, ఇలా మనల్ని హుక్ చేసే ఎమోషన్ ఏదైనా కానివ్వండి, we give them attention instantly. అండ్ ఇలా మన అటెన్షన్ ని వాళ్ళు గ్రాబ్ చేయడం వల్ల వాళ్ళకి వచ్చేదేంటి? ఎంగేజ్మెంట్. లైక్స్, కామెంట్స్, షేర్స్, సేవ్స్, వాచ్ టైమ్, ఇవన్నీ ఫ్యాన్సీ వల్ల అనిపించినా వీటన్నింటికి ఒక సెపరేట్ వాల్యూ ఉంది. ఎందుకంటే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కి కానీ, ఆల్గోరిథమ్స్ కి కానీ ఆ కాంటెంట్ మీద వచ్చేది బ్యాడ్ కమెంట్సా, గుడ్ కమెంట్సా, ఆ కాంటెంట్ క్రియేటర్ని లేదా ఇన్ఫ్లుయెన్సర్ని జనాలు తిడుతున్నారా, పొగుడుతున్నారా, ఇది ఏం మ్యాటర్ కాదు. అసలు ఎంతమంది రియాక్ట్ అవుతున్నారు అనేదే అక్కడ మ్యాటర్. అండ్ దిస్ ఎగ్జాక్ట్లీ ఈస్ కాల్డ్ ఎంగేజ్మెంట్. అందుకే ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ, సో అండ్ సో పర్సన్ కానీ
నెగటివ్ గా మాట్లాడి కాంట్రవర్సీ లేపి దాన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో పెడితే వ్యూస్ దద్దరిల్లిపోతాయి. ఆ వీడియో కింద నెగటివ్ కామెంట్స్ పెట్టినా అందరూ వాళ్ళని తిడుతూ ఉన్నా కూడా ఆ డిస్కషన్స్ అన్ని కలిసి ఆ ఛానల్ ని లేదా పేజ్ ని ఇంకా పుష్ చేస్తాయి. దానివల్ల రీచ్ పెరుగుతుంది. రీచ్ పెరిగితే బ్రాండ్స్ వస్తాయి. బ్రాండ్స్ వస్తే మనీ కూడా వస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే మన కోపం, మన బాధ, మన క్యూరియాసిటీ, మన వాలిడేషన్ అంతా కలిసి వాళ్ళ ఇన్కమ్ పైప్ లైన్ లో ఒక పార్ట్ అవుతాయి అనమాట. అందుకే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఈ కాంట్రవర్సీ అనేది ఏదో యాక్సిడెంట్ కాదు, అదొక ప్లాన్డ్ స్ట్రాటజీ. మనం ఏదో నెగటివ్ కామెంట్స్ పెట్టి అందరితో అన్ఫాలో చేయించేసి ఈ దేశాన్ని ఉద్ధరించేసినట్టు ఫీల్ అయిపోతాం, కానీ యాక్చువల్లీ మనం వాళ్ళ గ్రోత్ కి ఫ్రీగా పనిచేస్తున్నాం. నమ్మట్లేదా? అయితే ఒకసారి ఇన్సిడెంట్స్ ని గుర్తు చేసుకోండి. ఒక వీడియో వైరల్ అవ్వడం వల్ల ఈవిడ స్టాల్ కి ఏకంగా సినిమా ఆర్టిస్టులు వచ్చి వెళ్ళారు. ఒక ఆడియో క్లిప్ వైరల్ అవ్వడం వల్ల బిగ్ బాస్ లోకి అడుగు పెట్టారు ఈమె. ఒక ఫోటో వైరల్ అవ్వడంతో ఈ అమ్మాయి హీరోయిన్ అయిపోయింది. వీళ్ళ డాన్స్ వైరల్ అవ్వడంతో ఇప్పుడు అదే డాన్స్ ప్రమోషన్స్ కోసం చేస్తూ టీవీ షోలకు కూడా వస్తున్నారు. ఇంకా ఎవరెవరిని వైరల్ చేసి ఫేమస్ చేశారో మన మీమ్ పేజెస్ కి తెలియాలి. మీకు కూడా ఎవరైనా తెలిస్తే కమెంట్ చేయండి. అలా అని నేనేం వీళ్ళంతా ఫేమస్ అయిపోవడం రాంగ్ అని అనట్లేదు. వైరాలిటీ అనేది ఇంటర్నెట్ నేచర్ అని నేను ఒప్పుకుంటాను. కానీ ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఈ వైరాలిటీని కొంతమంది ఇంటెన్షనల్ గా మిస్యూజ్ చేస్తున్నారు. వాల్యూ క్రియేట్ చేయడానికి బదులు కాంట్రవర్సీ క్రియేట్ చేయడం, డిస్కషన్ రేస్ చేయడానికి బదులు అవుట్ రేజ్ ని జనరేట్ చేయడం, ఆడియన్స్ ని ఎడ్యుకేట్ చేయడానికి బదులు ఎమోషనల్ గా మ్యానిపులేట్ చేయడం, ఇవి ఇన్ఫ్లుయెన్సర్స్ ఇంటెన్షనల్ గా చేసే పనులు. ఒక టాపిక్ సెన్సిటివ్ అని తెలిసినా, కోపం తెప్పిస్తుందని తెలిసినా, డివైడ్ చేస్తుందని తెలిసినా కూడా ఎంగేజ్మెంట్ వస్తుంది కదా అని ఒక్క రీజన్ తో డోస్ పెంచి మాట్లాడతారు వీళ్ళు. దీని వెనుక రీజన్ మాత్రం మనం రియాక్ట్ అవుతామని మాత్రమే. అది ట్రోలింగా, కోపమా, కాకరకాయ వీళ్ళకి అనవసరం. జస్ట్ వాళ్ళ యాక్షన్ కి రియాక్షన్ కావాలంతే. సో స్ట్రాటజికల్ గా ఒక కాంట్రవర్సీని క్రియేట్ చేస్తారు. దానికి మనం యాజ్ యూజువల్ గా రియాక్ట్ అయిపోతాం. అండ్ ఆ ప్లాట్ఫామ్ కూడా ఇంకా కాంట్రవర్సీ ఉన్న న్యూస్ ని కానీ వీడియోస్ ని కానీ పుష్ చేస్తూనే ఉంటుంది. దానివల్ల రీచ్ పెరుగుతుంది, వాళ్ళకి కావాల్సినంత ఎంగేజ్మెంట్ వస్తుంది. అండ్ చివరిలో ఒక సారీ మన మొహాన్ని పడేస్తారు. అది చూసి మనమే వీళ్ళకి బుద్ధొచ్చేలా చేసామన్న ఫీలింగ్ తో ఇంకా నెక్స్ట్ కాంట్రవర్సీని వెతుక్కోవడం స్టార్ట్ చేస్తాం. అండ్ నేను ఇదేదో ర్యాండమ్ గా చెప్పేస్తున్నది కాదు. దీని వెనక ఒక సైకలాజికల్ రీజన్ ఉంది, విచ్ ఇస్ ఇంటర్మిటెంట్ రీఇన్ఫోర్స్మెంట్. బేసిక్ గా మనం ఏదైనా ప్యాటర్న్ ఫాలో అయినప్పుడు మనకి ఇన్స్టెంట్ గా రిజల్ట్స్ వస్తే బ్రెయిన్ ఆ ప్యాటర్న్ ని వెంటనే నోటీస్ చేస్తుంది. సో నెక్స్ట్ టైం నుంచి కూడా ఇదే ప్యాటర్న్ ని ఫాలో అయితే మనకి కావాల్సిన రిజల్ట్ ఇన్స్టెంట్ గా వచ్చేస్తుందన్న లూప్ లో ఉండిపోతుంది. సింపుల్ గా చెప్పాలంటే లెట్స్ సే ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ అనుకోకుండా ఏదైనా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చేసినప్పుడు తన సబ్స్క్రైబర్స్ నుంచి కానీ ఫాలోవర్స్ నుంచి కానీ ఇన్స్టెంట్ అటెన్షన్ ని గ్రాప్ చేసుకున్నాడు అనుకోండి, వెంటనే ఆ ప్యాటర్న్ ని తను నోటీస్ చేసుకుని పెట్టుకుంటాడు. సో నెక్స్ట్ టైం ఎప్పుడైతే తనకి రీచ్ రావట్లేదని అర్థమవుతుందో మళ్ళీ ఏదైనా కాంట్రవర్షియల్ గా చేద్దామనే ఫీలింగ్ లో ఉంటారు. అండ్ ఇది ఖచ్చితంగా వాళ్ళ పాస్ట్ లోనే అవ్వాలన్న రూల్ లేదు. వేరే ఇన్ఫ్లుయెన్సర్స్ ని చూసి కూడా ఇలాంటి ఇన్స్పిరేషన్ తీసుకోవచ్చు, లేదా లైఫ్ సిచ్యువేషన్స్ ని తీసుకుని కూడా ఇలాంటివి చేయొచ్చు. ఇది తెలియని మనం ఇలాంటి కాంట్రవర్షియల్కి రియాక్ట్ అవుతూ మోరల్ సుపీరియారిటీ ఎఫెక్ట్ లోకి వెళ్ళిపోతాం. ఈ మోరల్ సుపీరియారిటీ ఎఫెక్ట్ ఏంటంటే మన ముందు ఏదైనా తప్పు జరిగినప్పుడు మనం రియాక్ట్ అయినా, లేదా ఎవరైనా మన ముందు బాధపడుతున్నప్పుడు వాళ్ళ మీద జాలి చూపించినా కూడా మనకు ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ వస్తుంది. అండ్ ఈ ఫీలింగ్ ని మనం లైవ్ లో కన్నా కమెంట్స్ చేస్తూ సోషల్ మీడియాలోనే ఎక్కువ చూపిస్తున్నాం. సో ఈ ఎంటైర్ సైకిల్లో లూజ్ అయ్యేది ఎవర్రా అంటే ఆడియన్స్ మాత్రమే. ఇన్ఫ్లుయెన్సర్స్ కి ఏముంది, ఒకవేళ ఏదైనా తప్పు చేసి దొరికినా కూడా వెంటనే ఇంకొక సారీ వీడియో వేసేస్తారు. వాళ్ళ మిస్టేక్స్ టెంపరరీ, వాళ్ళ ఫేమ్ ఫ్లెక్సిబుల్, వాళ్ళ ఇమేజ్ ఎడిటబుల్. మీరే ఒకసారి గుర్తెచ్చుకోండి, పబ్లిక్ ప్లాట్ఫామ్స్ మీద ఇలాంటి ఎన్నో కాంట్రవర్షియల్ స్టేట్మెంట్స్ చేసిన తర్వాత ఎంతమంది క్లీన్ స్లేట్ తో మళ్ళీ తిరిగి రాలేదు. రణ్వీర్ అల్లాబాద్య అదే బియర్ బైసెప్స్ కాంట్రవర్సీ గురించి తెలిసిందే కదా. ఇలాంటి ఎన్నో కాంట్రవర్సీస్ మన కళ్ళ ముందే జరిగి అవన్నీ క్లియర్ చేసుకుని మళ్ళీ రీస్టార్ట్ కూడా చేసేసారు. అండ్ ఈ ప్రాసెస్ అంతటిని సీమ్లెస్ గా చేయడానికి వాళ్ళకి సెపరేట్ పిఆర్ టీమ్స్ ఉంటాయి. అండ్ దట్ ఈస్ అ డిఫరెంట్ స్టోరీ. దీని మీద కూడా ఒక వీడియో కావాలంటే పిఆర్ అని కమెంట్ చేయండి. ఐ విల్ డెఫినెట్లీ కవర్ దట్. సో లాస్ట్ గా చెప్పేది ఒకటే, మీరు మీ టైం ని ఎక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది గుర్తుంచుకోండి. మంచి వైపు నిలబడి ప్రశ్నించడం కరెక్టే, తప్పన్ను. కానీ మీరు ప్రశ్నించడం వల్ల నిజంగా ఉపయోగం ఉంటుందా లేదా అనేది కూడా చూడాలి కదా. ఇప్పుడు మనం చూస్తున్న చాలా కాంట్రవర్సీస్ అన్ని కూడా ప్లాన్డే. అవి ప్లాన్డా కాదా అని కనిపెట్టడానికి ఆల్ యూ నీడ్ ఇస్ సమ్ కామన్ సెన్స్ అండ్ స్టెబుల్ మైండ్. అందుకే రెస్పాండ్ బిఫోర్ యూ రియాక్ట్ అంటారు. అందరూ మాట్లాడుతున్నారు కదా, మనం కూడా మాట్లాడేస్తే పోలా అని ఏదో ఒకటి మాట్లాడేస్తే అది మీనింగ్లెస్ అవుతుంది. సో వీడియో బిగినింగ్ లో మీరు ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో కమెంట్ చేయమని అడిగా కదా. అండ్ నేను కూడా ఎండ్ లో ఎవరికి సపోర్ట్ చేస్తున్నానో చెప్తా అన్నా. నిజానికి ఐ రియలీ డోంట్ కేర్. తప్పని తెలిసినా కూడా తప్పుడు మాటల్ని పబ్లిక్ ప్లాట్ఫామ్ లో ధైర్యంగా మాట్లాడుతున్నారంటే దాని అర్థం అదొక ప్లాన్డ్ కాంట్రవర్సీ అయినా అయి ఉండాలి, లేదా మన ఎమోషన్స్ ని రెచ్చగొట్టడానికైనా అయి ఉండాలి. మనం
రియాక్ట్ అవుతూ ఉన్నంత కాలం ఇంకా మాట్లాడుతూనే ఉంటారు. సో ఐ చోస్ నాట్ టు రియాక్ట్ బికాస్ ఎట్ ది ఎండ్ మన అందరి టైమ్స్ కి ఒక వాల్యూ ఉంది అండ్ మనకు ఉన్న టైం కూడా అన్లిమిటెడ్ కాదు, ఇట్స్ వెరీ లిమిటెడ్. సో లెట్స్ ప్రాపర్లీ యూటిలైజ్ అవర్ టైం. ఐ నో చాలా మందికి ఈ వీడియోలో నేను చెప్పిన విషయం నచ్చకపోవచ్చు లేదా సెల్ఫిష్ అని కూడా అనిపించవచ్చు, కానీ యాక్చువల్ మ్యాటర్ ఏంటో కొంతమందికి కన్వే అయినా కూడా ఐఎమ్ హ్యాపీ. సో మై స్లే స్క్వాడ్, ఐ హోప్ యూ లైక్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ షేర్ దిస్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఫర్ షూర్. అండ్ ప్లీజ్ subscribe and join the Slay Squad. Let's slay together.